హాయ్ అండి. అందరికీ నమస్కారము. ఇలా మనం ఈ మధ్య అన్ని శ్రావణ మాసం పూజల్లో వరలక్ష్మి వ్రతం చేసి అందరం వాయనం ఇస్తూ ఉంటాం కదా! అలా పూజ చేసిన తర్వాత వాయనం ఇవ్వడం మన సాంప్రదాయము. అలాగే సాంప్రదాయం పుణ్యం కోసం, ఆరోగ్యం కోసం చేసుకుంటాము. కానీ మనం ఇతరుల ఆరోగ్యం ఖరాబ్ చేయకూడదు కదా! సో, ఇప్పుడు వేడి వేడి గుగ్గిళ్ళు, గుడాలు అనేది వేడి వేడి ప్రసాదము మనం పేపర్ ప్లేట్‌లో పెట్టి ఇవ్వడం ద్వారా ఆ ప్లాస్టిక్ ఆ వేడికి ప్లాస్టిక్ అనేది కొన్ని రసాయనాలను రిలీజ్ చేస్తుంది. అది మన ఫుడ్‌కి ఎఫెక్ట్ అయితుంది. మన హెల్త్‌కి కూడా ఎఫెక్ట్ అయితుంది. ఇలా వేడి వేడి గుగ్గిళ్ళు పెట్టి ఇవ్వడం ద్వారా అది చూడండి, అది గుగ్గిళ్ళకు ప్లాస్టిక్ పేపర్ అనేది సన్నని పొర అతుక్కపోయింది. అది పెద్దవాళ్ళమైతే గమనిస్తాము. పిల్లలు తింటారు కదా! అప్పుడు వాళ్ళకి హెల్త్‌కి ఇబ్బందవుతుంది. సో, మనం పూజ చేసి పుణ్యం తెచ్చుకోకపోయినా పర్వాలేదు కానీ, ఇలా ప్లాస్టిక్ పేపర్‌లో పెట్టి వాళ్ళ హెల్త్‌ని ఖరాబ్ చేయడం ద్వారా మనకు పూజ చేసిన ఫలితం కూడా ఉండదు. సో, ప్లీజ్ ఇప్పటి నుండి చిన్న ఆకుల్లో చిన్న చిన్న ఆకుల్లో కానీ, అరటాకుల్లో కానీ, స్టీల్ ప్లేట్‌లలో కానీ ఇవ్వండి. దయచేసి ఎవరిని తప్పుపట్టే వీడియో కాదండి. మనం పూజ చేసిన ఫలితము మరొకరికి హాని కలగకూడదని కొంచెం అవేర్‌నెస్ కోసం చెప్తున్నాను. థ్యాంక్ యూ అండి.